తెలంగాణ ప్రభావము ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైన పడుతున్నదా? ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కాస్త ముందుగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే గనక ఆ ప్రభావం తెలంగాణ పైన ఉంటుందా? ఉండదనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకోసం అంటే ఈ 2 ఆనుకొని ఉన్నాయి కాబట్టి సహజంగానే ఆ ప్రభావాలు ఉంటాయా? ఉన్నాయని చర్చ రావడం. రెండోది అప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఈ 2 రాష్ట్రాల గుండా వెళ్ళింది కాబట్టి అక్కడ కర్ణాటకలో ఆ ప్రభావం ఉన్నది. మరి తెలంగాణలో ఉంటుందా? అని చర్చ జరిగింది. తెలంగాణలో ఉండదు అనేవారు కొందరు, ఉంటుంది అనేవారు కొందరు. అక్కడ అమలు చేసిన 5 గ్యారంటీల ప్రభావం అక్కడ ఉంటే, ఇక్కడ ప్రకటించిన 6 గ్యారంటీల ప్రభావం ఉంటుందా లేదా? ఇట్లా చాలా రకాల చర్చలు జరిగినాయి. ఆ ప్రభావం ఎంత మేరకు ఉంది ఏమిటనేది ఫలితాల్లో మనకు కనబడింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండబోతున్నదా? ఇది చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది. ఎందుకు ఈ చర్చ జరుగుతున్నది? షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఉండబోతున్నారనేది ఆ ప్రచారానికి ప్రధానమైన కారణం. నిన్న ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో ఏపీకి సంబంధించిన రఘువీరారెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు ఢిల్లీలో సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నది, అది షర్మిల రావడం వలన ఆ పార్టీకి ఎంత బలం రాబోతున్నది, తెలుగుదేశం పార్టీని ఇండియా కూటమిలో చేర్చుకోవాలన్నా వద్దా ఇత్యాది విషయాలపైన చర్చ జరిగినట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి. ఇందులో ప్రధానంగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటే గనక కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుందని, బలమైన రెడ్డి సామాజిక వర్గ మద్దతు దొరుకుతుందని, దీంతో పాటుగా వైఎస్ జగన్కు పోటీ ఎవరున్నారంటే కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎవరు అంత ఆయనకు పోటీ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన కుటుంబం నుంచే వస్తే కనుక షర్మిల ప్రధానంగా పోటీ ఇవ్వగలుగుతుందని చెప్పడం. అయితే ఇక్కడ మరొక అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి లాగానే షర్మిల కూడా చేస్తే కనుక ఏమిటి పార్టీ పరిస్థితి, ఆమె రావడం వలన ప్రయోజనం ఎంతనో కానీ నష్టము కష్టం కూడా అంతే జరిగి ఇప్పటికే ఉన్న పార్టీ పోతే ఏమిటి అనే చర్చ కూడా ప్రస్తావనకు వచ్చినట్టు మీడియా కథనాలు చెప్తున్నాయి. అయితే దీనికి ఢిల్లీ పెద్దల సమాధానం ఏమిటంటే, మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్లోను మధ్యప్రదేశ్లోను కొంతమంది ముఖ్య నాయకులు పార్టీలోకి వస్తున్నప్పుడు కొందరు వ్యతిరేకించడం వలన అక్కడ నష్టం జరిగింది. లేకపోతే కనుక మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేదే, ఛత్తీస్గఢ్లో కూడా గెలిచేదే. అంటే ఇతర పార్టీల నుంచి వస్తున్న వారిని ఆపడం వలన చాలా పెద్ద నష్టం జరిగింది. అలాంటి నష్టాన్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పునరావృతం కానివ్వబోమని ఢిల్లీ అధిష్టానం పెద్దలు వారికి సూచించినట్టు తెలుస్తున్నది. అందువల్ల ఈ షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైందని, ఆమె అక్కడ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి అధ్యక్షులుగా ఉంటే గనక కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందనే గట్టి నమ్మకంతో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఉన్నారు. ఇప్పటికే ఆమె రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా నిర్ణయం ఖరారైందని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆ నేతలకు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే నైరాశ్యంలోను తీవ్ర బాధలోను అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న చర్చ ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ వస్తుందా లేదా వాళ్ళకి గ్యారంటీ లేదు. 10 సంవత్సరాలైన ఒక రాజధాని లేదు. ఆ రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వడంలో బీజేపీ ఆలస్యం చేస్తున్నది లేదా పట్టించుకోవడం లేదు. వీటి కారణంగా ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన బిల్లులో కనుక నిజంగానే రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని, ఆ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు గుర్తించి ఆదుకుంటామని, అక్కడ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, ఇవన్నీ హామీలను కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చింది. ఆనాడే వారు కనుక కాంగ్రెస్ పార్టీతో సఖ్యత ఉండి కనుక ఉంటే, ప్రజల ఆలోచనను విభజనకు అనుకూలంగా ఆలోచింప చేసి ఉంటే కనుక ఈనాడు అంత పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండేది కాదు, రాష్ట్రానికి దుస్థితి వచ్చేది కాదన్నది చాలామంది కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రకు సంబంధించిన వారి మనసులో ఉన్న భావన. ఈ భావన కోణంలో మనం చూసినప్పుడు మించిపోయింది ఏమి లేదు. కాంగ్రెస్ పార్టీని మరీ తమకు తాముగానే నాశనం చేసుకున్నాం కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసుకుంటే కనుక, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక రాజధాని నిర్మాణానికి నిధులు తీసుకొని రావచ్చు, జాతీయ స్థాయి విద్యా సంస్థలను, జాతీయ స్థాయిలో పేరు పొందిన సంస్థలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకొనవచ్చు. దీనివలన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఒక పారిశ్రామిక కారిడార్ ఏర్పడుతుంది. సముద్ర మన కోరమండల తీరం ఉన్నది, ఆ తీరం మొత్తంలో, కోస్తా తీరం మొత్తంలో కూడా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉన్నది. దీన్ని ఎందుకు మనం వినియోగించుకోవడం ఆవేదన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా బలంగా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని
రివైవ్ చేసుకోవాలన్న ఆలోచన ఆ పార్టీ నాయకుల్లో ఉన్నది. రెండోది, జగన్మోహన్ రెడ్డిపై పరిపాలన చాలా మంది నాయకులు ఆయన అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడం, కొత్త వాళ్ళని పెడుతున్న కారణంగా నాయకుల్లో కూడా కొంత అసంతృప్తి ఉన్నది. అట్లా అసంతృప్తి ఉన్న వారిని కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తూ ఉన్నది. ఇక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తి ఉన్నారు, వారి దృష్టి వారి వైపు తిప్పుకోవడము, వీలైతే కనుక తెలుగుదేశంతోనే పొత్తు పెట్టుకోవడము, ఇట్లా చాలా రకాల అంశాలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చర్చ జరుగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి తప్పకుండా దీని ప్రభావం ఆంధ్ర రాజకీయాలపైన ఉంటుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకూడదని ఏం లేదు. కొంచెం కష్టపడితే గనక, కొంచెం వ్యూహం అమలు చేసుకుంటే గనక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదు అనే నమ్మకం మెల్లమెల్లగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల్లో బలపడుతూ ఉన్నది. దీనికి తోడు అక్కడ సర్వేలు కూడా చేస్తున్నారు. ఇక్కడున్న వ్యూహకర్తనే కాంగ్రెస్ తరఫున ఏపీలో కూడా పనిచేయబోతున్నారని తెలుస్తున్నది. కాబట్టి కర్ణాటకలోను, తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఈ 3 రాష్ట్రాల లోపల ఒకదానికొకటి ఆనుకునే ఉన్నాయి కాబట్టి ఒకదాని ప్రభావం ఒకదానిపైన ఉంటుందనే చర్చ జరుగుతున్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలంగాణ ప్రభావం ఉండబోతున్నదని, వైఎస్ షర్మిల ఆ రాష్ట్ర పార్టీ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రాబోతున్నారని, ఆమె ఎమ్మెల్యే కాకపోయినా సరే ఎంపీగా పోటీ చేయించి లోక్సభకు పంపాలనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నది. అయితే షర్మిల రావడాన్ని ఎవరైతే అడ్డుకుంటారో, అడ్డుకునే వారి విషయంలో చాలా కఠిన వైఖరి తీసుకుంటామనే విషయాన్ని కూడా ఢిల్లీ అధిష్టానం స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. చూడాలి మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ప్రభావం ఉంటుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. కాబట్టి వారి వ్యూహాలు, వారి అంచనాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై, దానికి అనుగుణంగా వీళ్ళు అనుసరించే పద్ధతులపైన, వ్యూహాలపైన ఆధారపడి ఉంటుంది. ఏపీ రాజకీయాలు అక్కడ జరుగుతున్న మార్పులపైన మీడియా కథనాలు చెప్తున్న అంశాలు ఇవి.